ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం అక్టోబర్ 9, 10 తేదీల్లో కన్యారాశి వారికి రెండు పెద్ద శుభవార్తలు వినిపించబోతున్నాయి. మీ జీవితం మారబోయే ఒక్క రోజు ముందు ఈ వీడియో మీ కంటపడుతుంది. అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, మీరు వినబోయే ఆ రెండు పెద్ద శుభవార్తలు ఏంటి, అక్టోబర్ 9, 10 తేదీల్లో మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, ఎటువంటి పెద్ద శుభవార్తలు మీరు వింటారు, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కన్యా రాశివారు శ్రద్ధతో, శ్రమతో, క్రమశిక్షణతో జీవితం గడిపే వ్యక్తులు. సాధారణంగా వీరు ఏ విషయాన్నైనా సరే లోతుగా ఆలోచించి పద్ధతిగా ఆచరిస్తారు. శని, బుధ గ్రహాల అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల కన్యారాశివారు బుద్ధిమంతులు కూడా, విశ్లేషణాత్మక శక్తిని కలిగినవారు. అయితే జీవితంలో కొన్నిసార్లు వారి శ్రమ తక్షణ ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం అక్టోబర్ 9, 10 తేదీలు మాత్రం వీరికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ రెండు రోజుల్లో రెండు విభిన్న రంగాల్లో పెద్ద శుభవార్తలు వచ్చి వారి జీవితం ఒక కొత్త మలుపు తిరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ 9వ తేదీ ఫలితాలు చూస్తే ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు కన్యా రాశివారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి కానీ లేదా ఉద్యోగ అవకాశాన్ని కానీ ఈరోజు పొందుకుంటారు. అంటే మీరు గత కొన్నేళ్లుగా కష్టపడి పనిచేసినా కానీ మీకు గుర్తింపు రాకపోవచ్చు. కానీ ఈరోజు మీ కృషికి తగిన ఫలితం మీకు లభిస్తుంది. అలాగే కొత్త ఉద్యోగం పొందుకునే అవకాశాలు కూడా ఈరోజు ఉన్నాయి. వృత్తి మార్పు కోరుకుంటున్న వారికి ఇది ఒక బంగారు అవకాశమనే చెప్పుకోవాలి. పెద్ద కంపెనీ కానీ లేదా విదేశాల నుండి కానీ ఒక ఉద్యోగానికి సంబంధించి మీరు ఆఫర్ని పొందుకోవచ్చు. అలాగే వ్యాపార విజయాలు కూడా ఈరోజు మీకు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే కన్యారాశి వారికి ఈరోజు ఒక పెద్ద ఒప్పందం వస్తుంది. కొత్త భాగస్వామ్యం, పెద్ద పెట్టుబడిదారులు చేరటం లేదా పాత ప్రాజెక్టులు లాభదాయకంగా మారటం మీకు జరగవచ్చు. ఇక ధనలాభం కూడా ఈరోజు దినఫలాల్లో మీకు ఉంది. ఈరోజు అనుకోని ధనలాభం కూడా మీకు జరుగుతుంది. ఉదాహరణకి ఆస్తి సంబంధిత కేసులో గెలుపు మీకు రావచ్చు. అంటే కోర్టు కేసుల్లో కాని వివాదాల్లో కాని ఆ కేసులో మీకు గెలుపు రావచ్చు. పూర్వంలో నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి రావటం, అంటే ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంది లేదా ఏదైనా కారణం చేత వారు మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంది, కానీ ఆ డబ్బు ఇవ్వకుండా ఆపేస్తున్నారు. అటువంటి డబ్బు తిరిగి రావటం, అలాగే మీ యొక్క పెట్టుబడులకు తగిన లాభాలు పెరగటం. ఈ విధంగా అక్టోబర్ 9వ తేదీ ధనలాభం కాని, వ్యాపార విజయాలు కాని, ఉద్యోగ అవకాశాల రూపంలో కాని ఒక శుభవార్త వినిపించే అవకాశాలు ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఇక అక్టోబర్ 10వ తేదీ ఫలితాలు కనుక చూస్తే వివాహ మరియు ప్రేమ సంబంధాల విషయంలో పెద్ద శుభవార్త మీకు రావచ్చు. అంటే ఈరోజు వ్యక్తిగత జీవితంలో పెద్ద శుభవార్త మీకు ఉంటుంది. అవివాహితులకి, అది పెళ్లి కాని అమ్మాయిలు కాని అబ్బాయిలు కాని పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు, కుటుంబ సమ్మతి కోసం మీరు ఎదురు చూస్తున్నారు, వారి నుండి ఆమోదం ఎప్పుడు లభిస్తుందా అని మీరు ఎదురు చూస్తున్నట్లయితే ప్రేమలో ఉన్నవారికి కుటుంబ సభ్యుల యొక్క సమ్మతి లభిస్తుంది. అలాగే దూరంగా ఉన్నటువంటి మీ యొక్క ప్రియమైన వ్యక్తి తిరిగి మీ యొక్క జీవితంలోకి వస్తారు. అంటే అమ్మాయిల విషయంలో కానీ అబ్బాయిల విషయంలో కానీ ప్రేమ అలాగే వివాహ సంబంధాల విషయంలో ఈ విధంగా ఒక శుభవార్త వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సంతాన సంబంధ శుభవార్త వినిపించవచ్చు. పిల్లలు లేని వారికి సంతానం యొక్క వరం లభించే అవకాశం ఉంది. ఇప్పటికీ పిల్లలు ఉన్నవారికి వారి విద్య, ఉద్యోగం, విదేశీ అవకాశాల వంటి విషయాల్లో శుభవార్త వస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా ప్రశాంతతను పొందుకుంటారు. కుటుంబంలో చాలా కాలంగా ఉన్నటువంటి ఒక సమస్యకు ముగింపు లభించి మీకు శాంతి ఏర్పడుతుంది. మీరు మానసికంగా కూడా చాలా ప్రశాంతతను పొందుకుంటారు. అయితే ఈ యొక్క రెండు శుభవార్తలు, అంటే ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో శుభవార్తలు ఉండొచ్చు మీ పరిస్థితులను బట్టి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు, కోరికలు ఒకే రకంగా ఉండవు. కాబట్టి మీ పరిస్థితులను బట్టి ఇలా అక్టోబర్ 9, 10 తేదీల్లో మీరు ఖచ్చితంగా రెండు శుభవార్తలనైతే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు శుభవార్తలను మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయని చెప్పుకోవాలి. ఆర్థికంగా పదోన్నతి కాని, ఉద్యోగ మార్పు కాని, వ్యాపార విజయాల వల్ల కాని ఆర్థిక స్థితి బలపడుతుంది, అప్పులు తగ్గుతాయి, సంపద కూడా పెరుగుతుంది. ఇక సామాజికంగా చూస్తే మీరు గౌరవాన్ని పొందుకుంటారు. సమాజంలో మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది. మీరు పేరు ప్రఖ్యాతులను కూడా సంపాదించుకోగలుగుతారు. కుటుంబ జీవితాన్ని కనుక చూసినట్లయితే వివాహం, సంతానం, సంబంధాలు బలపడటం వల్ల కుటుంబంలో కూడా ఆనందం పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం కాబోతున్నాయి.
కుటుంబ సభ్యుల మధ్య శాంతి ఏర్పడుతుంది. అలాగే వ్యక్తిగత ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ 2 రోజులు మీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతాయి. ఇక మీదట మీరు తీసుకునే నిర్ణయాలు మరింత ధైర్యవంతంగా ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో ఈ విధంగా మంచి జరగటం వల్ల ఆత్మవిశ్వాసం ఎక్కువవుతుంది. ఇదివరకు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ కన్ఫ్యూజన్ కి లోనయ్యే వ్యక్తులు ఈ సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అయితే ఈ శుభవార్తలు రాకముందే మీకు కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు కలలో నీళ్లు కాని, పూలు కాని, పిల్లలు కాని కనిపించటం, అంటే ఈ శుభవార్తలు వచ్చే ముందు కలలో నీళ్లు కనిపించటం, పూలు కనిపించటం, పిల్లలు కనిపించటం శుభప్రదమైనటువంటి సంకేతంగా భావించాలి. అలాగే చుట్టూ ఉన్నవారు మీ యొక్క మాటను శ్రద్ధగా వినటం కూడా మీ జీవితం మారిపోతుందని చెప్పేటటువంటి ఒక మంచి సంకేతం. అలాగే అనుకోని చిన్న విజయాలు కూడా వస్తాయి. అంటే మీరు ఆశించిన ఫలితాలు మీకు పాజిటివ్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత శత్రువులు ఎవరైనా ఉంటే కనుక వారు మీతో చాలా మృదువుగా మాట్లాడతారు, మీతో స్నేహం చేస్తారు. ఇది కూడా ఒక శుభ సంకేతమని చెప్పుకోవాలి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం అక్టోబర్ 9వ తేదీన చంద్రుడు మీ యొక్క 10వ స్థానంలో ఉండటం వల్ల వృత్తి సంబంధ శుభవార్త వస్తుంది. 10వ తేదీన గురుగ్రహం మీ యొక్క 4వ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వటం వల్ల కుటుంబంలో ఆనందం లభిస్తుంది. మొత్తానికి ఈ యొక్క అక్టోబర్ 9, 10 తేదీలు అనేవి కన్యా రాశి వారికి 2 బంగారు అవకాశాలను తీసుకొస్తాయని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 9వ తేదీ వృత్తి జీవితానికి సంబంధించి కానీ, ఆర్థిక జీవితానికి సంబంధించి కానీ శుభవార్త వింటారు. 10వ తేదీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ, కుటుంబ జీవితానికి సంబంధించి కానీ ఒక శుభవార్త వింటారు. ఈ 2 రోజులు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయిలో కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ వీడియో కనుక మీ కంట పడిందంటే అది మీకు ఒక అదృష్ట సంకేతమనే చెప్పుకోవాలి. అంటే మీ యొక్క జీవితం మారబోయే ఒక రోజు ముందు ఈ వీడియో మీ కంట పడుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూసిన వారు మానసికంగా ఎంతో ఆనందాన్ని కూడా పొందుకుంటారు. మీ యొక్క జీవితంలో మీ యొక్క దశ మారే రోజు అతి త్వరలో రాబోతుందనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. అయితే మీరు కొన్ని సత్కార్యాలు, పుణ్యకార్యాలు చేయటం ద్వారా మీకు ఫలితం మరింత రెట్టింపు అవుతుంది. అలాగే ఏ పని చేసే ముందైనా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పనిని మొదలు పెట్టండి. ఆ పనిలో సకల విజయాలు ఖచ్చితంగా మీ సొంతమవుతాయి. అలాగే చాలా కాలంగా ఆపేసినటువంటి కొన్ని పనులను కూడా ఈ సమయంలో పూర్తి చేసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైనా సరే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక శుభవార్త కూడా వినిపించే అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అయితే ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వ్యక్తులకి మీ యొక్క బంధువులతో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు నోరు అదుపులో ఉంచుకుంటే మాత్రం గొడవ తీవ్రత తగ్గే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే బయటి వ్యక్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చదువుపై ఆసక్తి ఉండి చదువుకునే స్థితిలో లేని విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి. అది మీకు ఎంతో పుణ్యఫలాన్నిస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.